కంచన్ చూడు చూడు, ఈ అబ్బాయి ఎంత బాగున్నాడు కదా. బాగున్నాడు. రిక్వెస్ట్ పంపించాను, నేను ఫ్రెండ్స్ చేసుకుంటా ఇప్పుడు. అమ్మ తల్లి, ఫస్ట్ నువ్వు ఇంటి నుంచి బయటికి రా. ఫ్రెండ్స్ ఎలా చేసుకుంటావో నాకు చెప్పు. మా మమ్మీ ఏమో బయటికి పంపదు, నేను ఇంట్లో కూర్చొని ఎలా ఫ్రెండ్స్ చేసుకోవాలి? అరే సింపుల్ రా, జస్ట్ డౌన్లోడ్ ద ఫ్రెండ్ యాప్. ఈజీగా న్యూ ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. ఆడియో వీడియో కాల్స్ తో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు అండ్ కంఫర్టబుల్ లాంగ్వేజ్ లో మాట్లాడొచ్చు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఎక్సెట్రా. ఇది సూపర్ ఐడియా, మంచిగా ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. నీకు లూడో ఎక్కువ ఇష్టమా క్యారమ్సా? రెండూ ఇష్టమే, ఎలా సెలెక్ట్ చేస్తాను? అయితే ఫ్రెండ్ యాప్ లో నువ్వు లూడో, క్యారమ్స్ రెండు ఆడొచ్చు. వావ్. గిఫ్ట్స్ అంటే ఇష్టమా నీకు? గిఫ్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు, నాకు ఫుల్ గా ఇష్టం. అయితే ఇక్కడ గిఫ్ట్స్ విన్ అవ్వచ్చు అండ్ వాటిని రియల్ మనీ లాగా మార్చొచ్చు. అవునా? పద మన ఫ్రెండ్స్ చేసుకుందాం. సరే, మీరు కూడా వెళ్ళండి. నాన్న, కార్ హెడ్లైట్ మార్చుకోవాలి, సేటుకి చెప్పే. నేను చూస్తానులే కానీ నువ్వు వంట షోరూమ్కి వెళ్ళి దీనికి బ్రేక్ షూలు పెట్టరా. వెళ్ళరా. వెళ్తాను కానీ నాన్న, అంత నీలుగుతున్నావు అంటే ఏదో నీతి మని పని చేసావు. కంచెన్ని కలిసాను నాన్న. నేనే అడుగుదాం అనుకున్నాను రా. సత్తిపండి మాయ మూతాలు చూడటాకే పంతులు గారు పిలుతా అన్నాడు. ఏదోసారి ఫోన్ చేయి. చేస్తానులే నాన్న. పిచ్చినుడు పారిపోయాడు, పైకి పోయాడా? పెళ్లి క్యాన్సిల్ అయింది నాన్న, 5 లక్షలు తిరిగి ఇచ్చేయమంటున్నారు. పెళ్లి క్యాన్సిల్ అవడం ఏంటి అన్నీ మాట్లాడుకున్నా కానీ? ఆ పిల్లకి 6 ప్యాక్ ఉండి 6 అడుగులు బారు ఉండాలట మనిషి. ఇన్ని కౌరులు చెప్పారు. ఆ పిల్ల ఏమన్నా పేవించిందని తెలిసినా కూడా పెళ్లి కొప్పుకున్నాం. ఇంగితో ఉండక్కలేదండి అలాగా. అంటే మ్యాటర్ నీకు ముందే తెలుసు అన్నమాట. తెగిపోయిన గాలిపటానికి మళ్ళీ దారం కట్టుకుని ఎగరేసుకున్నంత పెద్ద మనసు నీకు ఉందేమో కానీ నాకు లేదు నాన్న. తిన్నగా పని చేసుకుని ఉండుంటే మంచి సంబంధం వచ్చేది. ఏ ఉద్యోగంలో జాయిన్ ఒక్క వారం చేసావా? కనీసం ఒక నెల జీతం అనేది తెచ్చావురా? ఎవరెత్తారని నీకు పిల్లని? ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, నన్ను ఎడు చేయమంటావు? ఎవడొక్కడి దగ్గర పని చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఖాళీగా పాన్షాపుల దగ్గర కుర్చీలు గడిపితే ఆడి కోసం వీడి కోసం బాతకాని చెప్పుకుని బతకాలి. ఆ అమ్మాయి పెళ్ళొద్దు నన్ను అంటావేంటి? కట్నాటమా తిరిగి ఇమ్మంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇచ్చేయి. ఆ డబ్బులు మనకెందుకు? ఎక్కడ ఉన్నాయి? తీసుకున్నది నువ్వు, వాడుకున్నది నువ్వు. నన్ను అడిగితేంటి? ఎవడికి ఇచ్చావు అన్నీ అడుగు. పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటున్నారు నాన్న. పోలీస్ కంప్లైంటా? అంతవరకు వస్తే సీఏ గారితో మాట్లాడదాం. ఆయన బుల్లెట్ బండి మన గ్యారేజీలో కదా రిపేర్కి ఇస్తాడు. అయినా సత్తిబండి ఒకటప్పుడు ఏ మాట రాకుండా మనం ఏ నిర్ణయం తీసుకునేవురా. మళ్ళీ వాళ్ళ మనసు మార్చుకున్నా నాకు ఇంట్రెస్ట్ లేదు. రేయ్, శాంతరావు గారికి ఫెండర్ డెంట్ పడింది. రాత్రి నువ్వు కానీ వేసుకెళ్ళివా? నిన్నేరా? నేను బాగు చేయడు, నువ్వు తాగలేడుని. ఇప్పుడు ఏమంటావు? ఏమంటావేంట్రా? ఈయన మాట్లాడినా పౌరుషం లేదా నీకు? నాకు సిగ్గులేదు. తెలుస్తుంది. మెకానిక్ ఎట్టాయంటే ఓ పేరు నేర్చింది ఇక్కడ. నీ వల్ల అది గంగలో కలిసిపోతుంది. చెట్టుకొచ్చిన బళ్ళు అన్నీ రిపేర్ చేస్తున్నాను కానీ ఈ యదవను మాత్రం బాగు చేయలేకపోతున్నాను. ఎప్పుడు బాగుపడతారు నువ్వా? మళ్ళీ ఇదేం మెలిక? నేను డబ్బులు ఇచ్చి ఈరోజు తిరిగి ఇచ్చామంటే నోడుతాను ఎవరు? ఆయన నవ్వడానికి ఏ పార్టీ సెలెక్ట్ చేసుకుంటే ఏంటండి? నాకైతే డబ్బులు అవసరం. నేనేమన్నా ఇంటి ముందు చెట్టు నాటేనా దులపగానే చిల్లర రావడానికి? అయినా మీరు నేను డబ్బులు ఇచ్చినప్పుడే నా ఎడంకన్ను ఎదిరింది. ఇప్పుడు నాకు 2 కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి సార్. మీరు డబ్బులు ఇవ్వకపోతే ఊరేసుకునే ముందు మీ పేరు రా చచ్చిపోతా. తాడు కట్టడానికి హైట్ సరిపోతే చెప్పండి. ఇంట్లో 2 నీలకమల ప్లాస్టిక్ చైర్లు వేస్ట్ గా పడున్నాయి. సారంగిపాణి గారు ఆపదలో ఉండోటిని ఆదుకోవాలండి. సూసైడ్ స్పాట్ లో ధైర్యం తెచ్చుకుని దూకేమని ఎంకరేజ్ చేసినప్పుడు లేదా? అప్పుడు మీరు ఎవరో తెలియదు కదండి. మరిప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం కదా సార్. సార్ నాకు తెలిసి అవసరానికి మించిన ఫ్రెండ్, ఆకలి మించిన గురువు, అసూయకి మించిన చుట్టం ఉండడండి. కరెక్టే సార్, అవసరంతోనే ఫ్రెండ్స్ అయ్యాం. కానీ ఇప్పుడు ఏం చేయాలో కాలు చేతులు ఆటలేదండి. తిరిగి ఇచ్చేమని ప్రెజర్ చేయలేను సార్. పైగా రూల్స్ కూడా ఒప్పుకోవు. నా మాట విని కాళ్ళవిలో పట్టుకొని కంచన్ గారిని బతిమలాడమే బెటర్. ఒక 6 నెలలు టైం అడగండి. 6 నెలల తర్వాత ఇంకో 6 నెలలు అడగండి. మళ్ళీ అడిగితే ఒప్పుకోదేమో. ఈడికి తిరిగిచ్చే ఉద్దేశం లేదేమో. చీ ఎదవా, పోతే పోయి నీలేని వదిలేస్తుంది. పరువు పోద్ది కదా సార్. పరువు వదిలేస్తే
5 లక్షలు మిగులుతాయండి, వడ్డీ బోనస్. అన్నయ్య సారంగపాణి గారు మీకు చెల్లుందా? పెళ్లివారి మండిలో దీనికి లైన్ ఏమని రాసి ఇప్పుడు ఇది చెల్లెని రాస్తావా? మనీస్ అన్న తర్వాత కొంచెం మనసాక్షి ఉండాలరా. మట్టి కొట్టుకుపోతావరా, మట్టి కొట్టుకుపోతావు నువ్వు నీ చెత్త రేటింగు. ఛీ! ఎక్కడికమ్మా? ఆఫీస్ కన్నయ్య. సరే జాగ్రత్త. బాయ్. సార్ నేను డ్రాప్ చేయనండి. అవసరం లేదు, ఆధార్ కార్డు చూపిస్తే ఆర్టీసీ వాళ్ళే తీసుకెళ్తారు ఫ్రీగా. మీ చెల్లికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నానండి. దాన్నే ఉందండి, మా చెల్లి మీ చెల్లి కాకుండా పోతుందా? కాదు, మీ బ్లడ్ గ్రూప్ వేరు, మా బ్లడ్ గ్రూప్ వేరు. మీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. ఆ గ్లాస్ అలాగివ్వండి, ఈసారి వచ్చినప్పుడు సత్తు గ్లాసులో టీ ఇస్తాను. ఫెయిల్ అయినట్టున్నాడు. సర్లేండి, తన బతిమలాడి మళ్ళీ వచ్చి మీకు కలుస్తాను. వస్తానండి. మళ్ళీ రాకండి సార్, అంతగా కలవాలంటే ఊరు పులిమేరలో మీటింగ్ ప్లేస్ ఫిక్స్ చేసుకుందాం. సర్లేండి. ఏ ధైర్యంతో పట్టుకుందామని వచ్చారు? పట్టుకున్నామా లేదా, కానీ 4 రోజులు అయింది. ఎందుకు వచ్చారు? చెప్పా కదా నీకు సారీ చెప్పడానికి. నీకు బాగా కోపం వచ్చినట్టుంది. అవును, వచ్చింది. తెలుసు, కానీ దాన్ని సీరియస్గా తీసుకోకు. దానివల్ల నాతో మాట్లాడకుండా ఉండొద్దు అని చెప్పడానికి వచ్చాను. సరే, నిన్న నువ్వు నాకు చెప్పిన దాన్ని నేను సీరియస్గా తీసుకోను, ఓకేనా? అది అప్పుడు 10 రోజులు అయింది. ఇప్పుడు చెప్తున్నాను, ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. ఇరవై 5 సంవత్సరాలుగా నేను ఉంటున్న ఊరిలో ఇప్పుడు నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. అందుకే వచ్చేసా. ప్రేమ ఓడిపోతుంది, అవసరమా? నువ్వు మా ఇంట్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నా ఒక దూకి, అదే ఒక కి నన్నిచ్చి పెళ్లి చేయరు. ఎక్కడికైనా లేచిపోయి బతకాలి, అది నా వల్ల కాదు. నువ్వు ఎలాగో మా నాన్నకి నచ్చవు కార్తీక్. అస్సలు మాట్లాడరా? నన్ను లవ్ చేస్తున్నావని, పెళ్లి చేసుకుంటావని ఇలాంటి టాపిక్స్తో వెళ్తే అస్సలు మాట్లాడరు. నువ్వు నచ్చే ఛాన్సే లేదు కార్తీక్. లేదనుకో, నీతో చాలా బాగా మాట్లాడతారు, ఫ్రీగా మూవ్ అవుతారు, చాలా మంచివారు. కావాలంటే తన ఆస్తి మొత్తం రాసిస్తారు, కానీ నన్నిచ్చి మాత్రం పెళ్లి చేయరు. సరే రాసిమను. రెండో విషయం, నేను అదే ఊర్లో 35 సంవత్సరాలుగా ఉంటున్నాను. అంటే నీకంటే 10 years పెద్దదాన్ని నేను. దానికి అసలు ఒప్పుకోరు. ఇప్పుడు అదొక పెద్ద ప్రాబ్లమే కాదు, చాలా సీరియస్ ప్రాబ్లం అది. నీకది అర్థం కావట్లేదు. అన్నిటికన్నా ముందు నాకు నువ్వు నచ్చాలి కదా, అది చాలా కష్టం. బాగా చెప్పావు. ఇప్పుడు చెప్పావు చూడు, అది రీజన్. యు నో వాట్, యాక్చువల్లీ లెట్స్ బీ ఫ్రెండ్స్. వాట్ యూ సే అబౌట్ ఇట్? ఈ లవ్ ఇదంతా ఏమొద్దు. నీకు వీలైనప్పుడు నాతో వచ్చి మాట్లాడు. జస్ట్ ఫ్రెండ్స్. ఓకే. ఆర్ యూ షూర్? రియల్లీ ఆర్ యూ షూర్? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లెట్స్ షేక్ హ్యాండ్. ఎంతసేపు బే? అన్నయ్య బండిది అన్నయ్య. చిన్న, నువ్వు బండి వేసుకెళ్ళిపోరా. సరే అన్నయ్య. హాయ్. అమ్మో, బ్యాగ్ దాచుకుంటుంది ఏంటి? దొంగ అనుకుందా? హాయ్, నేను దొంగని కాదు. అదే మార్నింగ్ మీ ఇంట్లో నేను మీ అన్నయ్య. ఓ అన్నయ్య మీరా? సారీ, గుర్తుపట్టలేదు. దొంగ అనుకున్నా. అన్నయ్య దీనికన్నా దొంగ బెటర్ కదే. హలో, ఏంటండి మీ అమ్మాయిలు హాయ్ చెప్తే బ్లాక్ చేస్తారు, తెలిసిన అమ్మాయి కదా అని పలకరిస్తే అన్నయ్య అనేస్తారు. అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్యే కదా. ఎలా అవుద్దండి? అమ్మ ఫ్రెండ్ అమ్మ అవుద్దా, నాన్న ఫ్రెండ్ నాన్న అవుతాడా? అలాగే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య ఎలా అవుతాడు? సరే, నన్నెందుకు ఫాలో చేస్తున్నారు?
నేను చూడగానే బాగున్నావు అనిపించింది. నాకు మిమ్మల్ని చూడగా అలా ఏమనిపించలేదే. ఈ బోల్ట్ని చూసి నట్టుగాడు అనుకోకండి. పెళ్ళి అయితే అత్తగారు గోల్డ్ చైన్ పెడతారు కదా, అంతవరకు మెడ బోసుగా ఎందుకు ఉంచుకోవడం అని చెప్పి దేహం. యాక్చువల్గా కొందరు చూడగానే నచ్చుతారండి, నా లాంటి వాళ్ళు చూడగా నచ్చుతారు. నాకు అర్థమైంది, బట్ టైం వేస్ట్. ఏ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడా కాదు, ఉన్నారు. ఉన్నారా? ఎంతమంది? 1 2 3 4 5. అంటే 5గురా? నా టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు తెల్లారిపోద్ది అన్నమాట. జస్ట్ ఒకరితో బ్రేక్ పోయినందుకే కంచెని మనం కాకింగ్లు అనేహాం. ఏంటండి స్పీడ్గా వెళ్ళిపోతున్నారు? మైల్లో చేస్తుంది కాబట్టి. ఓ అవును, 5గురు బాయ్ ఫ్రెండ్స్ ఏంటి? ఒకటి సిచ్యువేషన్షిప్, డెల్యూషన్షిప్, లవ్ బాంబింగ్, లవ్ బెంచింగ్, లవ్ ట్రోనింగ్, ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయిలే. అంతమంది మెట్రో ప్రాజెక్ట్లో కూడా ఉండరు కదండి. పైగా ఏదో ఎంఎన్సీ ఆఫీస్ బ్రాంచ్లాగా అన్నీ ఉన్నాయేంటి? ఒక్కో మూడ్ స్వింగ్కి ఒక్కొక్కరిని మెయింటైన్ చేస్తుంటాం. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? థ్యాంక్స్, పిల్లలు లేరా అని అడగలేదు. బేసిక్గా చాలామందిని ట్రై చేశా, మనకే ర్యాంక్ రాలేదు. నేను పడతానని గ్యారంటీ ఏంటి? అమ్మాయిలు పడినా కూడా గ్యారంటీ లేదు. పైగా అంతమందిని క్రాస్ చేసుకొని నా వరకు రావాలంటే మన వల్ల కాదు. హలో, నేనేదో సరదాకే అన్నాను. నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇలా ఒంటరిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తానా? ఎవడో ఒక డ్రాప్ చేసేవాడు కదా. అంటే లేరా? లేడు. మరందాక ఎందుకు అబద్ధం చెప్పావు? నువ్వు నచ్చలేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు నిజం చెప్పావు. మా అన్నయ్య దగ్గర వాగుతావని. ఏంటో మీరు చెప్పింది అబద్ధం నిజం అస్సలు అర్థమే చావదు. నిజం అనుకున్నలోపు అబద్ధం అయిపోద్ది. అబద్ధం చెప్పారని తెలిసి నెల తీసేలోపు వదిలేస్తారు. సో బేసిక్గా అబ్బాయిలే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ కన్ఫ్యూజనే మీరు కదా. ఆహా, నువ్వు నాకెంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మా అన్నయ్య వడ్డీ వ్యాపారి. నా జోలికి వచ్చావని తెలిస్తే నీ చెడ్డీ పగల కొడతాడు. ఓకే, జాగ్రత్త, బాయ్. మీ అన్నయ్య సరిగ్గా సైకిలే ఎక్కలేడు, ఇంకా నా చెడ్డీ ఏం పగల కొడతారులే. ఇదేదో అన్ని రకాలుగా మనకు వర్కౌట్ అయ్యేట్టుందే. శ్మశానం నుంచి ఫ్రెష్గా వచ్చిన దయ్యంలాగా అర్ధరాత్రి పూట అడ్డంగా నిలబడ్డారు ఏంటండి? నిన్నేగా పెళ్లి క్యాన్సిల్ అయింది, అప్పుడే వేరే అమ్మాయినిక పడుతున్నావా? మీరు వద్దంటే ఏడుస్తూ కూర్చోవాలా? అలసిపోయినప్పుడే అయిపోవాలండి. మా కోపికి ఎక్కువ, సిగ్గు తక్కువ. అమ్మాయితో చాలు పడే వరకు ఫీట్లేస్తాం. డబ్బులు అడిగితే మాత్రం మొహం చాటేస్తావు కదా. మేము డబ్బులు తీసుకోలేదండి, మీరు ఇస్తే కాదని లేకపోయాం. ఇప్పుడు మేమే అడుగుతున్నాం, తిరిగి ఇచ్చేయి. లేవు. 5 లక్షలు రా, ఏం చేసావు? నిన్న సారంగ పాని గారితో పేకటాడాం. జోకరానికి పడింది, బొక్క నాకు పడింది. కట్నం ఇచ్చిన డబ్బులతో పేకట ఆడడానికి సిగ్గులేదా? ఆ డబ్బుల మీద సీరియల్ నెంబర్లు గుర్తున్నాయండి మీకు? లేదు. మరి ఆ డబ్బులు మీవని గ్యారంటీ ఏంటి? అదేం లాజిక్? అదంతేనండి. ఒకసారిగా అంత డబ్బులు జోబులో పడితే చేతులు ఎవరికి ఆగవు. దాచుకున్నాడు గొప్పడు అవుతాడు, నా లాంటి ఖర్చు పెట్టి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎస్పీ అంకుల్తో మాట్లాడతా. ఆగండి, మా నాన్నకి సిఐ గారి వరకే ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. అవునా? ఆ మాట పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. యూజ్లెస్ ఫెలో. అండి ఇదొకటి మాట్లాడితే పోలీస్ స్టేషన్ అంటది. నువ్వు 10 లక్షలు ఇవ్వేమో అనుకుని సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నువ్వు సూసైడ్ చేస్తే ఆ 10 లక్షలు నాకు మిగులుతుంది. ఆ లాజిక్ మిస్ అయిపోయావా? ప్రేమ కన్నా ప్రాఫిటే కావాలి నీకు. സാരംഗപ്പാനി ഗേൾ ഫ്രണ്ടിനെ സിനിമയ്ക്ക് കൊണ്ടുപോകണമെങ്കിൽ ബൈക്ക് അല്ലെങ്കിൽ കാറ് ബുക്ക് ചെയ്യാలి. അല്ലാതെ സൈക്കിൾ അല്ല കൊണ്ടുപോകണ്ടേ. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీ సైకిల్ కావాలని అర్థమైంది. కానీ అమ్మాయిల సైకిల్ అంటే అప్పు ఇచ్చిన అమ్మాయిల దగ్గర వసూలు చేయాలి. మనమా బేసిక్గా అమ్మాయిలకు అప్పేమో, తీసుకున్నప్పుడు బాగానే దూతారు, തീർച്ചയായിട്ടും ഏടുസ്തു ട്രാജഡി ഡയലോഗിൽ കൊടുത്താరు. അതെ, പെണ്ണുങ്ങൾ അടിപൊളിയാ, പക്ഷേ ആണുങ്ങളെല്ലാം ഓക്കെ ടൈപ്പാ.
అబ్బాయిలు కార్బన్ పేపర్ లాంటి వాళ్ళు 4 సార్లు రాసిన తర్వాత అచ్చడిపోతుందని పక్కన పెట్టేస్తారు మమ్మల్ని. అమ్మాయిలు తామర పువ్వు మీద నీటి బొట్టు లాంటి వాళ్ళు ఉన్నట్టుగానే ఉంటారు. ఎప్పుడు జారిపోతారో అలాగే తెలీదు. నీకు చెల్లి ఉంది కదా, ఇంగిన പറയുന്ന ശരിയാണോ? బయట వాళ్ళే చెడ్డోళ్ళు, ఇంట్లో వాళ్ళు మాత్రం మంచోళ్ళు. చెడ్డోళ్ళకి ఇల్లు ఉండదు అనుకుంటా. ഇതൊക്കെ വേസ്റ്റ് ടോപ്പിക്കാ. അല്ല, എപ്പോഴെങ്കിലും എന്നെ പ്രപ്പോസ് ചെയ്തിട്ടുണ്ടോ? నా నుంచి ప్రపోజల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అమ్మకుట్టి? അല്ല കുട്ടാ, ഏത് പെൺകുട്ടികളെ എക്സ്പെക്ട് ചെയ്യാത്തത്? కొబ్బరి నూనెకి పామాయిల్కి సెట్ అవుద్దా అని ఆలోచిస్తున్నాను. ఏ കരിക്ക് കുടിക്കാമോ? ఎక్కడికి వచ్చినా అది మాత్రం వాసన బట్టి పసిగట్టేస్తావే. కొబ్బరి బొండం అంటే అదిగో ఆ మార్కెట్లోకి వెళ్ళాలి, వెళ్దాం. బాబాయ్ మంచి బొండం కొట్టు, నీలి పిల్లకి కొబ్బరి నాకి. చెప్పలో కవర్లేసి ఎండబెట్టుకుని ఏ నీళ్ళు కాసుకోవచ్చు. అలాగే. నల్ల మధురం ఉంటది. ఉంటది పక్కన రక్తం కదా, మధురంగానే ఉంటది. చలవ చేస్తుందని కొబ్బరి బొండం తాగుతానంటే తీసుకొచ్చానండి. రేపు చల్లగా ఉంటదని హిమాలయ తీసుకెళ్ళమంటది. ఏ మంచు మొక్క కరిగి మీద పడద్ది, బుర్రకు పక్కడిపోద్ది. എപ്പോ നോക്കിയാലും ഒട്ടി ഒട്ടി നടക്കുന്നല്ലാതെ വേറെ ഒരു പണിയില്ലേ? పాస్. ఎందుకీ కంచన్ గారిని కలిసారా? ఆవిడ ఎస్పీ గారిని కలుస్తానంటుందండి.